ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో దళిత బంధుపై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. మందకృష్ణ మాదిగను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీతక్క. వైభవంగా శ్రీ విరాడీశ్వర కర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం హాజరైన వరంగల్ నగర్ మేయర్ గుండె సుధారాణి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం. వైన్ షాప్ లో చెలరేగిన మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండపంలోని వంగపల్లి నరసయ్య ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో దళిత బంధు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల గురించి ఆలోచించారని, గాంధీ అంబేద్కర్ల ఆలోచనలే కేసీఆర్ ఆలోచనలని అన్నారు. కుల వృత్తులకు కూడా సమన్వయంగా గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలు అందించారన్నారు. ఇప్పుడు దళితులకు దళిత బంధు పథకం ఓ గొప్ప వరమని పేర్కొన్నారు. దీనిపై కూడా ప్రతిపక్షాలు ఎన్నికల కోసమే అన్ని అపోహలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య, జెడ్పీ చైర్మన్ అనురాధ, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది యువకులు ఉన్నారు, హార్వెస్టర్ కొనుక్కోవాలి, 30 లక్షల రూపాయలు అవుతారు, కానీ 10 లక్షలు ఇచ్చింది. ముగ్గురు ఒకటే టీం ఉన్న ముగ్గురు ఒక్కడేసమే, ముగ్గురు కలిసి 30 లక్షలు ఒక్కడేసుకొని ముగ్గురు కలిసి హార్వెస్టర్ కొనుక్కొని మిషన్ పని చేసుకోవచ్చు. 50 లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టవచ్చు. 50 లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టవచ్చు. 5 కలిసి ఒక్కడేసమే, 50 లక్షల రూపాయలు ఒక్కడేసుకొని ఏదైనా ఒకటి పెట్టుకునే అవకాశం. ఒకరు బేకరీ పెట్టుకోవచ్చు, ఒకరు పొలకాలు పెట్టుకోవచ్చు. ఇట్లా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు పెట్టుకొని ముందుకు పోయేటువంటి అవకాశం. దాంతో పాటుగా 10 లక్షల రూపాయలతో ఒకటే ఇల్లు పెట్టాలని నియమం లేదు. 10 లక్షల రూపాయలతో నేను 2 దుకాణాలు పెట్టి 5 లక్షలు కూడా పెట్టుకొని ఇష్టం. వచ్చిన పినికి పెట్టుకుంటా, 11 కిరాణా దుకాణం పెట్టుకోవచ్చు. కానీ మొత్తానికి చేయాల్సిన పని ఏంటంటే 100% ఏదైనా ఒక యూనిట్ పెట్టాలి, దాంట్లో ప్రొడక్టివిటీ కావాలి, బిజినెస్ చేయాలి, నువ్వు వ్యాపారస్తుని కావాలి, నువ్వు లక్ష్యాధికారి కావాలి. 10 లక్షలు పుస్తకాలు ఖర్చు పెట్టుకొని జోలు పెట్టుకొని ఆయన మూడు చూసుకొని ఖర్చుకి జోలు పెట్టుకుని నడవదు. అట్లాగా దానికోసం ఇస్తే పైసలు నువ్వు కష్టపడి పనిచేసి ఇచ్చినటువంటి 10 లక్షలను 20 లక్షలు చేయాలి, 30 లక్షలు చేయాలి, 40 లక్షలు చేయాలి, 50 లక్షలు చేయాలి. మంచిగా కృషి చేసుకొని కాలు మీద కాలేసుకొని కొంటలు నీవు లక్షలు చూడు కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చిందని చెప్పేసి మంచిగా కాళ్ళ పెట్టి చెప్పాలి. దానికోసం ఇస్తున్నాను. రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ ఒకటి స్టార్ట్ చేయాలంటే 6 లక్షలు 7 లక్షలు దానికి అయితే మిగిలిన 3 లక్షలు ఏం చేయాలి? 10 లక్షల రూపాయల 9,90,000 రూపాయలు మీకు ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం ఇస్తే 10,000 రూపాయలు దళిత రక్షణ కోసం కేటాయించాలని చెప్పి దళిత రక్షణ ఎవరు మెయింటైన్ చేయాలి? కరెక్ట్గా దగ్గర ఉంటుంది బడ్జెట్ మొత్తం. ఇవన్నీ సంబంధించినటువంటి పూర్తి అవగాహన రావాలంటే ఒక పొలిటికల్ మీటింగ్ కాకుండా ఎక్స్క్లూజివ్గా ఓన్లీ దళిత బంధువులకు సంబంధించినటువంటి ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళతో మాత్రమే మనం ఒక పర్సనల్గా మీటింగ్ కండక్ట్ చేసుకుంటే మనకు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము కూడా భావించాం. అది మనం ఒకసారి చేసుకునేటువంటి అవకాశం ఉంది, దానికి ఒకసారి కూడా. అదే సందర్భంలో జిల్లా స్థాయి అధికారులు కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇది ఒక ఉద్యమంలాగా తీసుకున్నారు. కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని గౌరవించి వారి ఆలోచనను కొనసాగించడం కోసం ఒక ఉద్యమంగా పనిచేయాలి, ఒక మూమెంట్ లాగా తీసుకోవాలి అని చెప్పేసి బాధ్యతతో వచ్చినటువంటి వారందరినీ కూడా మనం గౌరవించుకొని వారికి తీసుకెళ్లి సర్వే చేయించుకొని ఒకరికొకరు సహకరించుకొని పూర్తి స్థాయిలో ప్రతిపాదన కనుక తయారు చేస్తే మనందరికీ కూడా లాభం జరిగేటువంటి అవకాశం. ఢిల్లీలో శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ అంబర్పేటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణ మాదిగను ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ అనగారిన వర్గాల పక్షాన పోరాటాలు చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను పాలిస్తున్న సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకులను, ఉద్యమాలను అణిచివేసే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, వారిని గద్దె దించడానికి మందకృష్ణ మాదిగ త్వరలో కోలుకొని పోరాటం చేయాలని ఆకాంక్షించారు. ఈ సమాజం ఏదైతే దళితులు లేదా అణగారిన వర్గాలను పిలుచుకున్నటువంటి మన దళిత వర్గాలకు కూడా ఆత్మగౌరవం ఉండాలని ఉద్యమం చేశారు. కానీ ఏనాడు ఆంధ్ర పాలకులు ఆయనను అరెస్టు చేసారో లేదో సందర్భాలు చాలా తక్కువ. కానీ బరాబర్ అణచివేస్తామని, ఎందుకంటే అనేక గ్రామాలలో దళిత ఉద్యమాలు జరిగి మరి అణచవేసినటువంటి దొరల పరిపాలనను నిలదీసినటువంటి దళిత శక్తి ఉద్యమాలు. అలాంటి ఉద్యమాలను చూస్తే కేసీఆర్ లాంటి వాళ్ళకు భయం పుడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇదే దళితులను ఇంటి ముంగట నుంచి చెప్పులేసుకొని నడిచిన, భుజం మీద కండు వేసుకొని నడిచిన, లేదా కొంచెం నీట్గా బతికిన, అదేవిధంగా ఇట్లాంటి రకరకాల పోరాటాలు కూడా వచ్చినాయి. ఆ పోరాటాలు చేసినాము, సామాజిక స్పృహ వచ్చింది, చైతన్యం వచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఇంకా ఆ హక్కులను సాధించుకోలేకపోయినాం. ఖచ్చితంగా మళ్ళీ మందకృష్ణ అన్న ఆ హక్కుల కోసము నిలబడతాడు, పోరాడతాడు, పోరాటం చేయాలి. ఈ సమాజానికి ఒక అండగా దండగా ఉండాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విభజన విధానాలు, అవసరం మేరకే పథకాలు ప్రకటించే విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను నిలదీసేటువంటి చైతన్యశీలిగా మందకృష్ణ మనందరి ముందు మరి నిలబడతాడని మేము భావిస్తూ ఉన్నాం. ఒక ఆదివాసీ బిడ్డగా, అట్టడుగు వర్గాల బిడ్డగా, తన ఇంటి ఆడపడుచుగా నేను ఈరోజు వారిని పరామర్శించడం జరిగింది. వరంగల్ విశ్వకర్మ వీధిలోని విశ్వకర్మ వసతి భవన్లో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశ్వకర్మ విఘ్నేశ్వర సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రీ విరాడీశ్వర కర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. సందర్భంగా యజ్ఞం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని విశ్వకర్మలు అందరూ కూడా, అన్ని ప్రాంతాల్లో ఉన్న విశ్వకర్మలందరూ కూడా వారి ఏరియాల్లో జెండా ఎగరవేసి హోమాలు చేసి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం మానవాయితీగా వస్తుంది. అందులో భాగంగా విశ్వకర్మ వీధిగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో విశ్వకర్మలందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు నిర్వహించడం, అందులో ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఆహ్వానించినటువంటి విశ్వకర్మ ట్రస్టు పెద్దలకు, అదేవిధంగా పాల్గొన్న పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విశ్వకర్మలంటే విశ్వకర్మ గొప్ప శిల్పి. ఆ వంశానికి వారసులైనటువంటి ఇప్పుడున్న స్వర్ణకారులు వారు మంగళసూత్రం మట్టెలు వారి చేతులతో చేయించుకోవడం ప్రతి ఒక్కరికి ఆనవాయితీ. ముఖ్యంగా మట్టెలు తిరిగి చేయించుకున్నా కానీ ఈ హౌస్లోళ్ళు అంటాం, ఇక్కడ ఈ ప్రాంతంలో స్వర్ణకారులు హౌస్లోళ్ళు అంటాం మామూలుగా. వాళ్ళు వచ్చినాక వాళ్ళు వచ్చి ఆ మట్టెలు ఇస్తేనే ధరించేటువంటి ఆనవాయితీకి సూత్రధారులైనటువంటి విశ్వకర్మలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున స్వర్ణ జయంతి, మన స్వర్ణకారుల యొక్క విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వైఎస్ఆర్ స్టాచ్యూ సమీపంలో హౌస్ ఆఫ్ స్పిరిట్స్ వైన్ మార్ట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపులో గల వినాయక విగ్రహం వద్ద నిన్న రాత్రి వెలిగించిన దీపం కింద పడి మంటలు చెలరేగాయి. ఉదయం షాపు తెరిచిన సిబ్బంది పొగలు రావడం గమనించి ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పడంలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
మాకు ఈరోజు మార్నింగ్ 10:30కి ఆ టైంలో వైన్స్ మార్క్ నుంచి కాల్ వచ్చేది, ఫైర్ అవుతుంది, స్మోక్ వస్తుంది. మేము ఇమీడియట్లీ వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం స్మోక్ ఉండిపోయింది. ఇది వైన్స్ మార్క్ ఫస్ట్ ప్లస్ 4 అపార్ట్మెంట్స్ ఉంటుంది. వీళ్ళు వినాయకుని లోపల వినాయకుని పెట్టుకున్నారు. వినాయకుని దగ్గర ల్యాంప్ ఉంటుంది, దీపం వల్ల ఫైర్ క్రియేట్ అయింది. ఆ వినాయకుని వరకు కాలి ఫైర్ అయిపోయింది. ఏం డ్యామేజ్ జరగదు, ఓన్లీ వినాయకుడు మాత్రమే కాలి పెట్టింది. ఆస్తి నష్టం పెద్దగా ఏం జరగలేదు, ఒక 50,000 లోపల. ఏ టైంలో జరిగింది మీకు ఎప్పుడు కాదు? మార్నింగ్ వీళ్ళు అంటే షాప్ క్లోజ్ ఉంది కదా, సాయంత్రం క్లోజ్ చేసుకుంటారు. మార్నింగ్ టైంలో 9 కల్లా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళు షాప్ ఓపెనింగ్ 10:30 చేస్తారు. 10:30 ఓపెన్ చేసినప్పుడు స్మోక్ వచ్చేసరికి వాళ్ళు కాల్ చేశారు. 10:30 ఇమీడియట్లీ వచ్చి వితిన్ హాఫ్ అన్ అవర్లో ఫైర్ కంప్లీట్. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని గోలివాడ శివారు గోదావరి నది తీరంలో రేపు జరిగే నిమజ్జన ఏర్పాట్లకు ఎస్ఐ నూతి శ్రీధర్, సర్పంచ్లు ధర్ని రాజేష్, తుంగపిండి సతీష్ పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ నిమజ్జన సమయంలో 10 మందితో కూడిన రెస్క్యూ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, రోడ్లపై ఏర్పడ్డ గుంతలను మట్టితో సర్పంచుల ఆధ్వర్యంలో పూడ్చడం జరిగిందన్నారు. కోవిడ్ దృష్ట్యా అందరూ మాస్కులు ధరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకైనా పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. కార్యక్రమాన్ని చేస్తున్నాం. రామోన్ ఎమ్మెల్యే కూరిగంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు మరియు అంతర్గం పోలీసు గారి సూచనల మేరకు ఇక్కడి 9 రోజులు జరిగినటువంటి అంతర్గం మండలంలో గ్రామ పంచాయతీల అన్ని విగ్రహాలు ఇక్కడికే రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈ రోడ్డుకు రావడంలో పొక్కలు ఉన్నాయి కాబట్టి, గుంతలు ఉన్నాయి కాబట్టి ఆ గుంతలను పూడ్చి మరియు భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచిగా చేయడానికి ఇక్కడికి మన గోలివాడ గ్రామ పంచాయతీ, విలేజ్ గ్రామ పంచాయతీ 2 సంయుక్తంగా కలిసి ఇక్కడ చేయడం జరుగుతుంది. భక్తులు దీన్ని వినియోగించుకొని ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోవాలని కోరుతున్నాం. నిమజ్జనం ఉన్నది కాబట్టి ఇక్కడ నిమజ్జనానికి సంబంధించిన తగు ఏర్పాట్లు సంబంధించిన రోడ్డు కూడా కొంచెం గుంతలు ఉన్నది కాబట్టి గుంతలో కూర్చొని ఈ లోకల్ సర్పంచ్లైన గోలివాడ సర్పంచ్ మరియు విలేజ్ అంతర్గం సర్పంచ్ తోటి కలిసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులకు కానీ నిమజ్జనం చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ అందుబాటులో ఉండే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేస్తాం. అట్లనే ఒక 2 టీంలను పెట్టేసి ఒక 10 మందిని డివైడ్ చేసేసి ఎవరు కూడా లోపలికోకుండా మా ఇద్దరు విలేజ్ సర్పంచ్ల సహకారంతో ఆ విలేజ్ సిబ్బందితో కూడా మేము అన్ని రకాలుగా తగు జాగ్రత్తలు. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. నాచారం పారిశ్రామిక వాడలో పాదయాత్ర నిర్వహించిన సిఐటియు నేతలు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాల కోసం, హక్కుల కోసం కార్మిక గర్జన పాదయాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉండగా 7 సంవత్సరాలైనా సవరించకపోవడంపై సిఐటియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 8న అన్ని కార్మిక సంఘాలతో కలిసి సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేతన సవరణ చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కంపెనీ ముందు నుంచి వస్తున్నాం మనం. డ్యూయల్ డ్రింక్స్ కంపెనీ అనగానే దౌర్జన్యాలు, దాడులు, అరెస్టులు, జైళ్లు గుర్తొచ్చేటువంటి దారుణమైనటువంటి యాజమాన్యం మనకు కళ్ళ ముందు కనబడుతుంది. కేవలం కంపెనీలో యూనియన్ పెట్టుకున్నందుకు కార్మిక నాయకుల మీద హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించినటువంటి యాజమాన్యం ఇది. అలాంటి యాజమాన్యం మీద ఈ రోజు వరకు కూడా కార్మిక శాఖ కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం చర్య తీసుకోకపోవడం అనేది దారుణమైన విషయం. అనేక కంపెనీల్లో ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఇప్పటిదాకా పర్మనెంట్ కార్మికులుగా ఉన్న వాళ్ళను కూడా తొలగించి లేదా గట్టిగా ఎదిరిస్తే సెటిల్మెంట్ చేసి మళ్ళా కాంట్రాక్ట్ కార్మికుల్ని, క్యాజువల్ కార్మికుల్ని నియమించుకొని మొత్తం కంపెనీ అంతా కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే పని తీసుకునేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే రోజా కలిశారు. నగర నియోజకవర్గం పరిధిలో ఆలయాలు నిర్మాణాలు పునరుద్ధరణ పనులు టీడీపీ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రైల్వే స్టేషన్ నుంచి అప్పలాయగుంట అభయహస్త వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్ల వెడల్పు పనులు, నిండ్రలోని పురాతన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆమె కోరారు. ఈ మేరకు టీడీపీ చైర్మన్ సుబ్బారెడ్డికి ఆమె వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని సిద్ధి వినాయక సంఘం ఆధ్వర్యంలోని వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమానికి డీఎస్పీ భీమ్రెడ్డి, జడ్పీటీసీ కుమార్ గౌడ్, సర్పంచ్ నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇక్కడ యువత ఎంతో ఆదర్శంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో లాలు నాయక్, విజయ్ కృష్ణ, విశ్వవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సిద్ధి వినాయక అసోసియేషన్ గుమ్మడిదల వాళ్ళు అందరూ కూడా రైతులే. ఒక రైతులై ఉండి కూడా ఇక్కడ ఒక మంచి వినాయకుని పెట్టుకొని మంచి పూజలు చేసుకుంటూ నిజంగా స్పెషల్లీ ఇక్కడ వాళ్ళు చేసే అన్నదానం చూస్తే నిజంగా అరిటాకుల భోజనం అంటే చాలా రోజుల కింద తిన్నది జ్ఞాపకం వస్తుంది. రియల్లీ ఇక్కడ చూస్తే ఒక పండుగ వాతావరణంగా ఉంది. నిజంగా ఈ గ్రామస్తులను కానీ ఈ అసోసియేషన్ వాళ్ళు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే రైతులైంది కూడా ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి సామంది భోజనం చేపిస్తున్నారంటే రియల్లీ చాలా హ్యాపీగా తెలియజేస్తున్నాను. రియల్లీ అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తహసీల్దార్ సంపత్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రి చేశారని చెప్పి మాట తప్పి రాజ్యాధికారంలో దళిత బహుజనులను రానివ్వకుండా దొరల పాలన కొనసాగిస్తున్నారని కేవలం హుజూరాబాద్ ఎన్నికల కొరకే దళిత బంధు ప్రకటించాలని కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొనలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 7 సంవత్సరాలు గడిచిన తర్వాత కేవలం హుజూరాబాద్లో ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో ఆ ఉప ఎన్నికలో విజయం సాధించడం కోసమే దళితులకు ఏదో ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తలేడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పన్నులు కడితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఖజానా నుండి ఇస్తున్నదని ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా ఇస్తున్నట్టుగా ఇవాళ నిజంగా ఎన్నికల కోసం అఫీషియల్గా తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి ఇవాళ 2000 కోట్లు అఫీషియల్గా పెట్టారు. దీన్ని ఎన్నికల సంఘం దృష్టిలోకి తీసుకోవాలి. అదేవిధంగా నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఏదైతే నువ్వు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినావో ఆ మాటకు కట్టుబడి ఉండాలి. రాజ్యాధికారంలో బహుజనులు ఉంటే మా పనులు మేము చేసుకోగలుగుతాం. ఇవాళ బహుజనులకు రాజ్యాధికారంలో అవకాశం ఇవ్వకుండా నీ ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి ముఖ్యమంత్రిగా అదేవిధంగా ప్రధాన శాఖలన్నీ నీ దగ్గర పెట్టుకొని మాకు మాత్రం ఏదో బిచ్చం వేసినట్టుగా దళిత బంధు ప్రకటిస్తున్నారని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు, ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పారు, ఒక్కరు కూడా 1 గుంట భూమి కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇవాళ బై ఎలక్షన్ రాగానే 10 లక్షల రూపాయలు ప్రకటిస్తా ఉన్నారు. ఇవాళ స్థానిక శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, స్థానిక ప్రజలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరున్నా కూడా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కూడా మీరు తీసుకొచ్చినటువంటి పథకాన్ని మేము గౌరవిస్తూ అది కేవలం ఎన్నికల కోసం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరూ కూడా ప్రకటించాలని కోరుతూ అదేవిధంగా ఇవాళ మొన్నటికి మొన్న రాష్ట్ర నడిబొడ్డు మీద ఒక గిరిజన బిడ్డ మీద ఒక అత్యాచార ఘటన జరిగితే మీరు స్పందించిన తీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ నెల 22న పాలకుర్తి మండలం బసంతనగర్ కేశవరాం సిమెంట్ కర్మాగారంలో జరగనున్న కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎన్నికల్లో కార్మికులు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తీన్మార్ మల్లన్న టీం తెలంగాణ కోఆర్డినేట్ దాసరి భూమయ్య అన్నారు. బసంతనగర్ పాలకుర్తి మండల ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 22న కేశవరాం సిమెంట్ కర్మాగారంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్లో ఎన్నికల్లో తాను బలపరిచిన ప్రధాన కార్యదర్శి అభ్యర్థి బొడ్డు రాములు ధర్మచక్రం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కేశవరాంలో అవినీతి రహిత పాలన కార్మికులకు అందిస్తామని ఆయన అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేయాల్సిన యూనియన్లు యాజమాన్యాలకు తొత్తులుగా మారుతున్నారని ఆరోపించారు. వచ్చింది ఆ ఓటు హక్కును వినియోగించే క్రమంలో మీరు దయచేసి మందు మాంసానికి నోట్లకు అమ్ముడుపోకుండా మీ తలరాతను మార్చే దిశగా ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అది మాకే వేయమని కూడా నేను అడగట్లేదు. మంచి వాళ్ళని ఎన్నుకోవడానికి మాత్రం మీరు అట్టి పవిత్రమైన ఓటును వినియోగించాలనేది నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా చట్టాలపైన అవగాహన కలిగించడానికి నేను ఈరోజు మీ కార్మికుల దగ్గర రావడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ద్వారా ఏంటంటే గుర్తుపెట్టుకోండి కార్మిక సోదరుల 1948లో మనకు మినిమం వేజెస్ యాక్ట్ అంటే కనీస వేతనాల చట్టం రూపకల్పన చేయబడ్డది. దాని తర్వాత 2019లో కూడా కనీస వేతనాల చట్టం మళ్ళీ దాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఆ చట్టాల ప్రకారం ఈ ఫ్యాక్టరీలు కానీ చాలా ఇండస్ట్రీస్ కానీ కార్మికులకు రావాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు కానీ వారికి అందాల్సిన బోనస్లు కానీ అన్నింటిలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది కార్మికులకు. ఈ కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి గత పాలకులు కావచ్చు ఎవరి కారణం అనేది అప్రస్తుతమైన
మేము చెప్పేది ఏంటంటే మా ప్యానల్ని గెలిపించడం ద్వారా మీకు రావాల్సిన ఏవైతే ఎవ్వడి దయాదాక్షిణ అవసరం లేదు. ఇవాళ చట్టం ప్రకారం కార్మికుల చట్టం ప్రకారం ఏంటంటే ఎవ్వడి దయ అవసరం లేదు, ఎవ్వడి సానుభూతి అవసరం లేదు. ఖచ్చితంగా యాజమాన్యం మీకు ఇచ్చి తీరాల్సినవి మీరు కొన్ని. అందులో ఉదాహరణకు నిన్న కూడా మనం చెప్పుకున్నాం, క్యాంటీన్ నుండి మొదలు పెడితే ఆఖరికి ఈ రోజు గణేష్ నవరాత్రిలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బిక్కె తాండాలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. వినాయకుడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గిరిజనుల కోరిక మేరకు గిరిజన పాటలకు స్టెప్పులేశారు. ఎమ్మెల్యే డాన్స్ వేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో దళిత బంధుపై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. మందకృష్ణ మాదిగను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీతక్క. వైభవంగా శ్రీ విరాడీశ్వర కర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం హాజరైన వరంగల్ నగర్ మేయర్ గుండె సుధారాణి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం, వైన్ షాప్ లో చెలరేగిన మంటలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.